ఆయన సీనియర్ లీడర్ కమ్ ఎమ్మెల్యే కమ్ మాజీ మంత్రి. ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. గెలిచినా ఓడినా నాకేం ఫరక్ పడదు, లైట్ తీసుకో అన్నట్టుగా ఆయన ఉంటే, అదే నియోజకవర్గంలో అదే పార్టీకి చెందిన మరో లీడర్ మాత్రం అన్నను ఎలాగైనా గెలిపించేసి పార్లమెంట్ మెట్లు ఎక్కించాల్సిందే అని తెగ పాటుపడ్డారట. కందకు లేని దురద కత్తిపేటకెందుకయ్యా అంటే అక్కడే ఉంది అసలు మ్యాటర్ అంటున్నారు. ఇంతకీ ఆ లీడర్ ఎవరు, ఆ మ్యాటర్ ఏంటి? లెట్స్ వాచ్. వైకుంఠపాళిలో ఒక్కోసారి ఊహించని మలుపులుంటాయి, చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. మనోడు ఓడిపోవాలని మొక్కుకునే బ్యాచ్ ఒకటైతే, పగోడు గెలవాలంటూ పూజలు చేసే బ్యాచ్ ఇంకోటి ఉంటుంది. అప్పటి పరిస్థితులు అవసరాలకు అనుగుణంగా ఇలాంటివి కామన్. ఈ క్రమంలోనే ఇప్పుడు సికింద్రాబాద్ లోక్సభ సీటు వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇక్కడ బీఆర్ఎస్ ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్కి పార్టీ కండువా కప్పి మరీ పార్లమెంట్ బరిలో దింపింది కాంగ్రెస్. ఆయనే తమకు సరైనోడు అని భావించారట పార్టీ పెద్దలు. పోలింగ్ ముగిసింది, ఎవరి లెక్కలో వాళ్లున్నారు. అయితే దానం విషయమై పార్టీలో భిన్నమైన చర్చ జరుగుతోందట. పార్టీ మారినా ప్రెజెంట్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారాయన. దీంతో లోక్సభ ఎలక్షన్స్ ఫలితాలపై అంత ఉత్కంఠగా లేరు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గెలిస్తే ఎంపీ అవుతాను, లేదంటే ఎమ్మెల్యేగానే కొనసాగుతాను కదా, ఆ మాత్రం దానికి అంతలా నరాలు తెంచుకోవడం దేనికి అన్నది ఆయన అభిప్రాయంగా మాట్లాడుకుంటున్నారు సన్నిహితులు. ఏదైతే అది అవుతుంది జానదేవ్ అన్న ఫీలింగ్లో దానం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గెలిస్తే ఓ లెక్క, ఓడిపోతే ఇంకో లెక్క అనేది టాక్. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయినా నో వర్రీస్, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా హైదరాబాద్ సిటీ కోటాలో రాష్ట్రంలో క్యాబినెట్లోకి వెళ్లొచ్చన్నది కూడా ఆయన ఆలోచిస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సో ఓవరాల్గా గెలిచినా ఓడినా దానం నాగేందర్కి బంపర్ ఆఫరే అన్నది ఓపెన్ టాక్. తన గెలుపోటముల గురించి స్వయంగా నాగేందరే అలా అనుకుంటుంటే, కాదు కాదు ఎట్టి పరిస్థితుల్లో ఆయన గెలిచి తీరాల్సిందేనన్న పట్టుదలగా పనిచేశారట ఓ నాయకుడు. స్వయంగా అభ్యర్థి కంటే ఎక్కువగా ఫీల్ అయిపోయి ఎలక్షనీరింగ్ చేశారట ఖైరతాబాద్ కాంగ్రెస్ నాయకుడు రోహిత్ రెడ్డి. అన్నను ఖైరతాబాద్కే పరిమితం చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కించాల్సిందేనని కంకణం కట్టుకుని మరీ పనిచేసినట్టుగా చెప్పుకుంటున్నాయి స్థానిక కాంగ్రెస్ వర్గాలు. ఇదంతా చూస్తున్నోళ్ళు మాత్రం ఇదేందయ్యా, ఆయన కోసం ఈయనగారు ఎంత కష్టపడుతున్నారు, అసలు కందకులేని దురద కత్తిపేటకెందుకన్నట్టుగా ఉంది ఈయనగారి వ్యవహారం, ఆయన ఇదంతా మనకెందుకులే, ఎందుకు చేస్తున్నట్టు అంటూ దీర్ఘాలు తీస్తూ ఓ బ్యాచ్ రంధ్రాన్వేషణ కూడా మొదలుపెట్టేసిందట. అక్కడే వాళ్లకు విషయం బోధపడిందట. అమ్మని అదా సంగతి, పాలిటిక్స్ బాబు పాలిటిక్స్, ఏమీ లేకుండా ఎందుకు చేస్తారు, పదవులు ఊరికే రావు అంటూ ముక్కు నేలేసుకుంటున్నారట. ఇంతకీ అసలు మేటర్ ఏంటయ్యా అంటే, వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ కాంగ్రెస్ టికెట్ కోసం సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా చెప్పుకునే రోహిత్ రెడ్డి ప్రయత్నం చేశారు. కానీ రకరకాల లెక్కలతో అక్కడ వీలవ్వక అంబర్పేట టికెట్ ఇప్పించారు రేవంత్. అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు రోహిత్. ఈ క్రమంలోనే దానం నాగేందర్ కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయడంతో రోహిత్ మధ్యలో ఓ ఫ్లాష్ వెలిగిందట. దానమన్న ఎంపీ అయిపోతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే సీట్ ఖాళీ అవుతుంది, అప్పుడు ఎంచక్కా సీట్లో నేను పోటీ చేసి గెలవచ్చు, కాలం కలిసొస్తే అంతకు మించిన పదవులేమైనా దక్కొచ్చని లెక్కలేసుకుంటున్నట్టుగా లోకల్ పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. అందుకే నాగేందర్ను సికింద్రాబాద్ ఎంపీ చేసేందుకు శక్తివంచం లేకుండా పనిచేశారన్నది లోకల్ టాక్. ఆర్థికంగా కూడా ఎక్కడా తగ్గకుండా బస్తీల్లో తెగ తిరిగేసి గల్లీలో ఖర్చులు భరించి మరీ దానం గెలుపు కోసం ప్రయత్నాలు చేశారన్నది పార్టీ వర్గాల మాట. ఖైరతాబాద్లో ఇప్పటికే పీజేఆర్ కూతురు విజయారెడ్డి ఉన్నారు. ఆమెకు దానంకు మధ్య వైరం రోహిత్ రెడ్డికి ప్లస్ అవుతుందన్న అంచనాలు సైతం ఉన్నాయి. ఇలా ఖైరతాబాద్ కాంగ్రెస్ రాజకీయం యమరంజుగా మారింది. మరి దానం ఎంపీ అవుతారా, లేక ఎమ్మెల్యేగా ఉండి క్యాబినెట్ బెర్త్ పట్టేస్తారా అన్నది త్వరలో తేలిపోనుంది. మొత్తం మీద నీ గెలుపేనే కోరుకున్నా దానమన్నా అని రోహిత్ పాడిన పాట వెనక ఇంత ఉందా అని ఆసక్తిగా మాట్లాడేసుకుంటున్నారు రాజకీయ వర్గాలు.